వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025 సంవత్సరంలో కుజ సంచారం 7 సార్లు రాశిని మారుస్తూ జరిగింది. 2025 సంవత్సరంలో కుజ సంచారం అనేక రాశుల వారికి సానుకూల ఫలితాలు ఇస్తుంది. జనవరి 23వ తేదీన కుజుడు కర్కాటక రాశిలో తిరుగుతూ కర్కాటక రాశి నుంచి మిథున రాశిలో ప్రవేశిస్తాడు. తిరుగమలో సంచరిస్తూ ఉన్న కుజుడు మిథున రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. ఆపై కుజుడు మిథున రాశి నుంచి ఏప్రిల్ 3వ తేదీ మళ్లీ కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. జూన్ 7వ తేదీన సింహరాశిలోనికి వెళ్లి జూలై 8వ తేదీ వరకు సింహరాశిలో సంచారం చేసి ఆపై కన్యా రాశిలో సంచారాన్ని ప్రారంభిస్తాడు. ఇక సెప్టెంబర్ 13వ తేదీన తులారాశిలోనికి, అక్టోబర్ 27వ తేదీ వృశ్చిక రాశిలో ప్రవేశించి తిరిగి డిసెంబర్ 7వ తేదీన ధనుసు రాశిలో సంచారం చేస్తాడు. మొత్తం 7 రాశుల్లో తిరుగుతూ కుజుడు సంచారం చేయడం వల్ల ఈ సంవత్సరం కొన్ని రాశుల వారికి కుజుడు అదృష్టాన్ని ఇవ్వబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. మిథున రాశి వారికి 2025 సంవత్సరంలో మిథున రాశి వారి కుజ సంచారం కారణంగా లబ్ధిని పొందుతారు. కుజ సంచారంతో మిథున రాశి వారి జీవితంలో సానుకూల ఫలితాలు వస్తాయి. ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. విద్యార్థులు సానుకూల ఫలితాలు పొందుతారు. కెరీర్ లో పురోగతి ఉంటుంది. మిథున రాశి వారి కన్న కలలు నెరవేరుతాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి మంచి లాభాలు వస్తాయి. కర్కాటక రాశి వారి కుజ సంచారం మెరుగైన ఫలితాలు ఇస్తుంది. ఈ రాశి జాతకుల యొక్క సమయంలో సంతోషం గడుపుతారు. అవివాహితుల వివాహాలు అవుతాయి. విద్యార్థులు సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. కర్కాటక రాశి వారికి ఆర్థిక పురోగతి కూడా లభిస్తుంది. వృశ్చిక రాశి వారి కుజ సంచారం మంచి ఫలితాలు ఇస్తుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి ఏ పని చేస్తే విజయాలు వర్తిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి కూడా ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులతో యొక్క వృశ్చిక రాశి వారు సంతోషం గడుపుతారు. దూర ప్రయాణాలు చేసి కలిసి వస్తాయి. ఈ యొక్క సమయంలో వృశ్చిక రాశి వారికి ఆరోగ్యంగా గడుపుతారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు.